విజయారెడ్డి కేసులో మిస్టరీ వీడటం లేదు. 11 రోజులు గడుస్తున్నా అదే సస్పెన్స్. 34 మందిని విచారించినా ఇంకా సరైన ఆధారాలు లభించట్లేదు, క్లూస్ లభించట్లేదు. ఫోన్, ల్యాప్టాప్స్లోనూ ఆధారాలు బయటపడట్లేదు. డిప్రెషన్తోనే ప్రాణాలు తీసుకున్నారంటూ కేసుని క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరి ఆమె డిప్రెషన్కు కారణం ఎవరు? పోలీసులు ఇంకా ఎందుకు తేల్చడం లేదు? అసలు ఏం జరుగుతుంది? ఏదో ఒక తీవ్రమైన బాధ లేకుండా, బలమైన కారణం లేకుండా, ఎవరో ఒకరు కారణం కాకుండా డిప్రెషన్కి ఎందుకు వెళ్తోంది? ఐటీ కంపెనీలో ఒక టీంను లీడ్ చేస్తున్న వ్యక్తి ఇంత ఈజీగా ప్రాణాలు తీసుకుంటారా? పిల్లల్ని కూడా ప్రాణాలు తీసుకునే విధంగా ప్రేరేపిస్తారా? నిజంగానే కొంతకాలంగా డిప్రెషన్లో ఉంటే కనుక టీంను ఎలా లీడ్ చేయగలుగుతారు? ఇప్పుడు ఇదే దర్యాప్తు అధికారులను కూడా తొలుస్తున్న ప్రశ్న చాలామందిని కూడా ఆలోచింపజేస్తుంది. నిజంగా విజయశాంతి రెడ్డి లాంటి ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఎదిగిన పిల్లల్ని తీసుకొని ఇలా ప్రాణాలు తీసుకునే ఒక సంఘటనకు ఒడిగడుతుందనే అనుమానాలు కూడా చాలా వరకు రేకెత్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఒకవేళ డిప్రెషనే కనుక కారణమైతే డిప్రెషన్ కోణంలో కనుక దర్యాప్తు చేస్తే కనుక ఎందుకు ఆ విషయాన్ని ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఎవరితో ఎందుకు పంచుకోలేదు? అనేక అనుమానాలు తలెత్తున్నాయి. ఆమె కాల్ డేటా, ఆమె వాట్సాప్, ఆమె బ్యాంకు లావాదేవీలు, ల్యాప్టాప్ ఇవన్నీ కూడా రిట్రైవ్ చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. చాలామంది స్టేట్మెంట్ తీసుకున్నారు, చాలా రకాలుగా విచారించారు, కానీ ఇంకా పూర్తి అంశాలు బయటపడలేదు. అసలు విజయశాంతి రెడ్డి కేసులో ఏం జరుగుతోంది? దర్యాప్తు అధికారులు ఏమంటున్నారు? మా ప్రతినిధి సుజాత రెడ్డి జాయిన్ అవుతున్నారు. గత కొద్ది రోజులుగా విజయశాంతి రెడ్డి ఇష్యూకి సంబంధించి ఫాలోఅప్ చేస్తున్నారు, దర్యాప్తు అధికారులతో మాట్లాడుతున్నారు, ఆమె బంధువులతో మాట్లాడుతున్నారు, పూర్తి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. బిగ్ టీవీ నుంచి మా ప్రతినిధి సుజాత రెడ్డి జాయిన్ అవుతున్నారు. సుజాత రెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు ఏమంటున్నారు? అసలు డిప్రెషన్ యాంగిల్లో తీస్తున్నారు కదా, సో నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళి డిప్రెషన్ లోనై బలవన్మరణానికి పాల్పడేంత బలమైన కారణం ఏమై ఉంటుంది అనుకుంటే మీ అబ్జర్వేషన్లో ఏం తేలుతోంది? వాస్తవానికి కేసుకు సంబంధించి కూడా ఇంకా ఒక మిస్టరీ కొనసాగుతుంది. మిస్టరీ వీడే అవకాశం ఉందా? రామ్దాస్, మీరు చెప్పినట్లు విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. చనిపోయి విజయారెడ్డి 11 రోజులు గడుస్తున్నా కూడా అసలు విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఎందుకు చనిపోయింది అన్న విషయాలైతే ఇప్పటి వరకు బయటికి రాలేదు. అటు పోలీసు అధికారులు అంటే జీఆర్పీ పోలీసులు మొదటి నుంచి ఈ కేసుని ఫాలోఅప్ చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. దాదాపు 34 మంది స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. విజయారెడ్డి ఒక టీం లీడరు, అంటే సాఫ్ట్వేర్ కంపెనీ అనగానే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి, మిగతా 2 డేస్ కూడా వాళ్ళకి లీవ్స్ ఉంటాయి, ఎంతో ఎంజాయ్ చేస్తారు అని చాలామంది డిస్కషన్ చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్తో మాట్లాడినప్పుడు వాళ్ళ వర్క్ ప్రెజర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు ఎంత డిప్రెషన్లోకి వెళ్తారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటిది విజయారెడ్డి ఒక టీంని లీడ్ చేస్తుంది అని అంటే 8 గంటలు తన డ్యూటీ చేస్తున్నప్పటికీ మిగతా అవర్స్ అంతా కూడా ఆ టీంని, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటేనే 8 గంటలు, ఉదయం ఒక షిఫ్ట్ ఉంటే ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఈ షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక టీమ్ లీడర్గా తనే లీడ్ చేయాలి. కాబట్టి కంపెనీ నుంచి ఎన్నో వర్క్ ప్రెజర్స్ అనేవి ఉండొచ్చు, అదేవిధంగా ఎంప్లాయీస్ నుంచి కూడా తనకి ప్రెజర్స్ ఉండొచ్చు. ఒకవైపు ప్రెజర్తో పాటు మానసికంగా పిల్లలు ఇప్పుడిప్పుడే కాలేజెస్లో జాయిన్ చేసి కాలేజ్ ఫీజెస్ కట్టాలి, దాంతోపాటు ఆడపిల్ల ఉంది కాబట్టి తన ఫ్యూచర్ గురించి ఆలోచనలు ఉంటాయి. విజయారెడ్డి భర్త దుబాయ్లో ఉంటాడు, విజయారెడ్డి మాత్రం తన తల్లితో ఉంటుంది. కొంతమేరకు ఆ తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేకపోవడము, వాళ్ళ భర్త అక్కడ ఉండడము, ఆఫీస్ వర్క్ ప్రెజర్స్ కావచ్చు, అదేవిధంగా పిల్లల చదువులు, భవిష్యత్తులో వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఒక మహిళ అయ్యుండి వీటన్నిటిని ఆలోచించి కొంతమేరకు డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. దాంతోపాటు ఒకవేళ తన అన్నయ్యకో అమ్మకో షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా చాలా కామెంట్స్ వస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కటి కూడా అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే కొంతవరకు మాత్రమే కుటుంబ సభ్యులకి షేర్ చేసుకోగలరు. కొన్ని విషయాలు అనేది వాళ్ళే డిప్రెషన్లోకి లోన్ అవ్వడము, పక్కన వాళ్ళకి చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటారు. కాబట్టి అలాంటి వాటిని, అంటే ఒకవేళ తల్లికి చెప్పాలనుకున్నా, వాళ్ళ అన్నయ్యకి చెప్పాలనుకున్నా వర్క్ జరిగేటువంటి విషయాలు వాటిని షేర్ చేయగలుగుతుంది, లేదంటే కొన్ని ఫ్యామిలీలో జరిగేటువంటి సిచ్యువేషన్స్ షేర్ చేయగలుగుతుంది. అలానని చెప్పేసి తన లైఫ్లో జరిగేటువంటి ప్రతి ఒక్క మూమెంట్ని కూడా ఎవ్వరూ కూడా తన కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోలేరు. కాబట్టి వాళ్ళ కుటుంబ
సభ్యులు కూడా అదే చెప్తున్నారు. అంటే ఎలాంటి ప్రెజర్స్ అయినా ఉండుండొచ్చేమో కానీ ఏ రోజు కూడా మా ఇంట్లో మాతో షేర్ చేసుకోలేదు. విజయారెడ్డి చాలా డేర్గా ప్రతి ఒక్కటి కూడా ఫైట్ చేయగలవంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్ విజయారెడ్డి అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఫైనాన్షియల్గా అంటే ఎలాంటి అప్పులు లేకపోయినప్పటికీ పెద్దగా ఆస్తులు కూడబెట్టి కోట్లాది రూపాయలు అయితే వాళ్ళ వెనక ఏమీ లేవని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాబట్టి పోలీసులు మాత్రము డిప్రెషన్లో చనిపోయి ఉంటుంది అని చెప్పేసి ఎక్కడా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ బయట వస్తున్నటువంటి వార్తలకి ఇప్పటి వరకు పోలీసులు ఎవరూ కూడా ఖండించలేదు. ఎందుకంటే మొదటి నుంచి అటు డిప్రెషన్లోకి చనిపోయింది వెళ్ళి అని చెప్పేసి చాలా వరకు వార్తలు వస్తున్నప్పుడు ఆ వార్తల్ని ఖండించాల్సినటువంటి బాధ్యత కేసు దర్యాప్తులో ఉంది. కాబట్టి జీఆర్పీ పోలీసులకు ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఒకవైపు ఒక కుటుంబాన్ని అంటే కేవలం తన అక్కనో లేకపోతే తన కూతుర్నో కాదు కోల్పోయింది, ఒకేసారి ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తుల్ని ఆఖరికి చివరి చూపు కూడా చూసుకొని గుర్తుపట్టకోలేనటువంటి సిచ్యువేషన్లు, రైలు పట్టాల కింద పడి నుజ్జు అయిపోయినటువంటి కుటుంబ సభ్యులని చూస్తే వాళ్ళని మనకి ఎలాంటి అనుబంధం లేనటువంటి మనమే వాళ్ళ మృతదేహాలు చూసినప్పుడు ఒక ఎమోషనల్గా ఏంటి సిచ్యువేషన్, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ కేసుకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, విజయారెడ్డి మృతికి కారణం ఏంటి అని అందరూ న్యాయం జరగాలి అని చూస్తున్నారంటే మరి కుటుంబ సభ్యుల బాధ అనేది వర్ణాతీతము. ఇప్పటికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు ఇప్పటికే మా కుటుంబాన్ని మేము కోల్పోయాము, ఇక మేము కూడా బ్రతికి కూడా బ్రతకనట్టుగానే ఉంది, ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ఎమోషనల్గా మాట్లాడుతుంటే అది ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా న్యాయం జరగాలి, ఎవరు విజయారెడ్డి చావుకి కారణం ఇవన్నీ పోలీసులు చెప్పాలి, అది మీడియానో లేదంటే బయట ఉన్నటువంటి సోషల్ మీడియాలోనో పబ్లిక్కో చెప్పాల్సినటువంటి వార్తలు కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మేము ఎన్ని రోజులైనా సరే వెయిట్ చేస్తాం, న్యాయం జరగాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడల్లా ఆ బాధ నుంచి కోలుకొని బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పటికీ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తన ఎందుకు చనిపోయింది విజయారెడ్డి తెలియాల్సి ఉంది అని చెప్పేసి ఒక ఎమోషనల్గా ఎన్నో పోస్టులు పెడుతున్నారు, ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రెండింగ్లో కూడా విజయారెడ్డి మృతికి కారణం ఎవరు అన్నది తెలియాలి అనే కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి సుజాత, ఇప్పుడు వాస్తవానికి ప్రతి కోణంలో కూడా చర్చ జరుగుతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి ఇటు మొబైల్ కావచ్చు, కాల్ డేటా కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, తర్వాత చాలామంది స్టేట్మెంట్స్ తీసుకున్నారు, కొలీగ్స్తో మాట్లాడారు, బంధువులతో మాట్లాడారు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆర్థిక సమస్యలు, పెద్దగా వ్యక్తిగత సమస్యలు కూడా లేవు. కానీ ఇక్కడ ఒకవేళ క్షుణ్ణంగా దర్యాప్తు అధికారులు ఈ వ్యవహార శైలి గురించి కానీ కుటుంబం గురించి కానీ కొంత డెప్త్గా వెళ్ళిన కోణంలో కనుక ఏమైనా క్లూస్ దొరికే అవకాశం ఉందా, లేదంటే ఇది ఏది ఎక్కడ ఏ సమాచారం దొరకకపోతే జటిలమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మరి ఈ కేసును క్లోజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 11 రోజులు అవుతుంది. ఇట్స్ ఏ బిగ్ సస్పెన్స్, ఒక చాలా పెద్ద మిస్టరీ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు కూడా. ఎందుకంటే మామూలు విషయం కాదు, ఇద్దరు ఎదిగిన పిల్లలతో ఒక తల్లి బలవన్మరణాన్ని పాల్పడడం అంటే ఇది ఒక సెన్సేషన్ ఇష్యూ. దీన్ని ఇంకా ఇప్పటి వరకు ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారంటే ఏం జరగబోతోంది? నిజంగా ఇది క్లోజింగ్ దిశగా వెళ్తుందా కేసు? ఎట్లాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, మీరు ఒక లాజిక్ పాయింట్ మాట్లాడారు. ఎందుకంటే 11 రోజులు గడుస్తున్నా కూడా పోలీసులు ఈ కేసుకి సంబంధించి ఎందుకు ఇంకా దర్యాప్తు అనేది అయిపోలేదు, విజయారెడ్డి సూసైడ్కి కారణాలు ఏంటి అని తేల్చలేకపోయారు అని మీరు ఒక క్వశ్చన్ అడిగారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఎన్నో కేసెస్, జటిలమైనటువంటి కేసెస్, భార్యని భర్త కుక్కర్లో పెట్టి అసలు ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేకుండా చంపినటువంటి కేసులోనే పోలీసులు పురోగతిని సాధించారు. ఎవరైతే విక్టిమ్ భర్త ఉన్నాడో ఆ భర్త చేత అసలు వాస్తవాలను కూడా చెప్పించగలిగారు. దాంతోపాటు ఎన్నో కేసెస్ అలాంటివి, అంటే చిన్నపిల్లల్ని చంపేయడం దగ్గర నుంచి ఈ అత్యాచారాలు కావచ్చు, లేకపోతే అత్యాచారాలు కావచ్చు, ఇలాంటి ఎన్నో కేసెస్ని ఛేదించినటువంటి పోలీసులు ఎందుకు విజయారెడ్డి తన 2 పిల్లలతో చనిపోయింది, ఒకవైపు కుటుంబం న్యాయం కోసము అసలు చనిపోవడానికి కారణం ఏంటి అని కుటుంబము వెంటనే న్యాయం కావాలని కోరుకుంటుంది. దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయారెడ్డి మరణం వెనుక ఎవరున్నారు, విజయారెడ్డి ఎందుకు తన 2 పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకుంది, ఆ 2 పిల్లలు మైనర్స్ కాదు, లేదంటే ఏమీ సమాజం పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళిద్దరు పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఎందుకు విజయారెడ్డి సూసైడ్ చేసుకుంటూ పిల్లల్ని చంపేయాలనుకున్నప్పుడు పిల్లలు ఎందుకు ఆ తల్లికి అబ్జెక్షన్ చెయ్యలేదు అన్నది కూడా ఎవరికి అర్థం కానటువంటి పెద్ద చిక్కు
చిక్కుముడిగానే మారిందని చెప్పుకోవచ్చు. పోలీసులు ఎందుకు ఈ కేసుకి సంబంధించి నిజంగానే డిప్రెషన్కి వెళ్ళిపోతే దానికి కారణం ఆఫీస్లో వాళ్ళ, లేకపోతే వర్క్ ప్రెజరా, లేదంటే బయట ఉన్నటువంటి చుట్టుపక్కల నుంచి ఎవరికైనా తనకి కాల్ వచ్చిందా, ఎవ్వరు చనిపోయినా, ఒకవేళ ఫైనాన్షియల్గా చనిపోయినా, లేదు అని అంటే ఎవరైనా బెదిరింపులకి గురి చేసి చనిపోయినా, ఎలాంటి విషయాలకైనా సరే కామన్ పాయింట్ ఏంటంటే డిప్రెషన్. కానీ డిప్రెషన్కి చనిపోయింది అని చెప్పినప్పటికీ డిప్రెషన్కి కారణాలు ఏంటి, డిప్రెషన్కి కారణం ఎవరు, ఆ ముగ్గురి ఆత్మలకి శాంతి చేకూరాలి అంటే ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఒక లీడ్ని తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా వాళ్ళని ఎవరు డిప్రెషన్కి గురి చేశారు అని చెప్పేసి వాళ్ళని శిక్షిస్తేనే కేవలము వాళ్ళ ముగ్గురికి సంబంధించి మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా న్యాయం జరగాలి విజయారెడ్డి కుటుంబానికి. ఎందుకంటే అన్న ఒకవైపు రోధిస్తూనే ఉన్నాడు, 11 రోజుల నుంచి న్యాయం కోసం అతను రోధిస్తున్నాడు. తల్లి కూడా ఎంతగా రోధిస్తుంది అని అంటే ఆ మనవన్ని మనవరాల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, అలాంటిది కూతురు లేదు పిల్లలు లేరు అని చెప్పేసి ఆ తల్లి బాధపడుతుంటే, ఒకవైపు అనారోగ్య సమస్యతో తల్లి బాధపడుతుంది. అయినా కూడా ఆ తల్లి ఆ కూతుర్ని మనవరాల్ని మనవన్ని కంటికి రెప్పలా కాచుకుంది. కానీ కళ్ళ ముందే ఇలా జరగడం వాళ్ళు ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అట్లీస్ట్ పోలీసులైనా సరే కేసుకి సంబంధించి రీజన్ ఏంటి, కారణం ఎవరు అనేది బయటపెట్టి వాళ్ళని శిక్షిస్తే కుటుంబం కూడా కొంతమేరకు సూసైడ్ చేసుకోవడానికి, విజయారెడ్డి చనిపోయిన వాళ్ళని ఎలాగో తీసుకురాలేము కాబట్టి అట్లీస్ట్ న్యాయాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ కుటుంబానికి పోలీసులు అండగా ఉండి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చేయాలని కూడా మొదటి నుంచి బిగ్ టీవీ చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం. ఎవరికైనా సరే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అండగా పోలీసులు కానీ, లేకపోతే న్యాయం కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ టైంలో పోలీసులు ఖచ్చితంగా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ కేసుకు సంబంధించి అంటే పోలీసులు నిన్న మొన్నే అనుకున్నాను చాలామంది ప్రెస్ మీట్ పెట్టి ఏదో క్లారిటీ ఇస్తారని, బట్ ఇంకా అది ఈ విషయం తేలట్లేదు. కాబట్టి బహుశా పోలీసులు ఏదో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందా ఇవాళ రేపు కానీ? ఎందుకంటే మీరు అంటున్నట్టు మనం చెప్పుకుంటున్నట్టు నెటిజన్లు పెద్ద చర్చ తీస్తున్నారు దీన్ని. అఫ్కోర్స్ ఒక ఇష్యూ జరిగినప్పుడు ఒక సాఫ్ట్వేర్ టెకీ ఎంప్లాయీ కాబట్టి చాలామంది చాలా యాక్టివ్గా ఆ చర్చలో పాల్గొంటుంటారు, కారణాలు విశ్లేషిస్తుంటారు. మీడియా ఛానళ్ళు, వార్తా ఛానళ్ళు రకరకాలుగా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు కథనాలు కూడా అల్లుతున్నారు. బట్ పోలీసులు ఇంతకీ విషయం తేల్చాల్సిన పోలీసులు క్లారిటీ ఎప్పుడు ఇవ్వబోతున్నారంటే మనం ఎప్పుడు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రామ్దాస్, 2 రోజుల క్రితం వరకు ఫోరెన్సిక్ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంది ఈ కేసు. ఎప్పుడైతే ఫోరెన్సిక్ రిపోర్ట్ బయటికి వస్తుందో ఆ తర్వాత విజయారెడ్డి ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్, ఇందులో వాడినటువంటి ఏవైతే ట్రాన్సాక్షన్స్, చాటింగ్ కావచ్చు, కాల్స్, ఇవన్నీ కూడా వీటి ఆధారంగా ఈ కేసుకి కొంతమేరకు ఏం జరిగింది అనేది ఎవిడెన్స్గా మారే అవకాశం ఉంది అనుకున్నాము. కానీ పోలీసులు కొంతమేరకు మాట్లాడినప్పుడు ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదు అని చెప్పారు. ఒకవేళ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చి ఉంటే అందులో విజయారెడ్డి మృతికి ఏమైనా కారణాలు ఉన్నాయా లేవా అనేది మీరు చెప్పారు ఇంతకుముందు. అనేక ఊహాగానాలు వస్తున్నాయి. కొంతమంది తన పెంపుడు కుక్క కారణము చనిపోయింది అని చెప్పారు, దాన్ని కుటుంబ సభ్యులు ఖండించారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్నారు, దాన్ని కుటుంబ సభ్యులు ఖండించారు. ఇంట్లో గొడవలు అన్నారు, కుటుంబ సభ్యులు ఖండించారు. ఎందుకంటే విజయారెడ్డి లేదు కాబట్టి తన విషయంలో ఏం జరిగింది అని చెప్పాల్సినది ఒకటి పోలీసులు, లేదు అని అంటే కుటుంబ సభ్యుల నుంచి చాలా క్లారిటీగా ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు, ఎక్కడ ఏం జరగలేదు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఇక చెప్పాల్సింది పోలీసులు. ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది వస్తుందేమో, ఆల్రెడీ వచ్చి ఉంటుందేమో అని చెప్పేసి డిప్రెషన్ అదంతా చెప్తున్నారు. కానీ 2 రోజుల క్రితము ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంట్ ద్వారా అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నీ కాలిపోయాయి. ఒకవేళ నిజంగానే ఫోరెన్సిక్లో అగ్ని ప్రమాదం జరగకముందు రిపోర్ట్ వచ్చి ఉంటే పోలీసులు ఈ ఊహాగానాలన్నిటికీ కూడా తెరదింపే విధంగా ఫోరెన్సిక్ కానీ, ల్యాప్టాప్లో కానీ, మొబైల్లో కానీ అంటే వచ్చినటువంటి రిపోర్ట్లో ఏమీ లేదు అని అట్లీస్ట్ పోలీసులు చెప్పుండేవాళ్ళు. అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది ఒకవేళ అందులో ఏమైనా సరే అగ్ని ప్రమాదంలో పోవడం వల్ల పోలీసులు ఏం చెప్పలేకపోతున్నారా, ఈ కేసుని ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు అనేది కూడా అర్థం కానటువంటి ప్రశ్న. 2-3 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశాలు ఉంటే ఖచ్చితంగా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చి ఉంటే ఎప్పుడో పెట్టి ఉండేవాళ్ళు. అంటే ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ మేబీ అగ్ని ప్రమాదంలో మిస్ అయ్యి ఉండొచ్చేమో అని చెప్పేసి ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. రామ్దాస్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత. సో ఇది ప్రస్తుతం విజయశాంతిరెడ్డి మరణానికి సంబంధించి ఇంకా మిస్టరీ వీడడం లేదు. రకరకాల ఆధారాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, కానీ ఇంకా ఈ అంశం చిక్కుముడిగానే మారుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది
పిల్లలతో కలిసి ఆమె బలవన్మరణానికి పాల్పడడం వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంటుంది. ఒకవేళ మానసిక కుంగుబాటు అయితే కనుక ఎందుకు ఆ డిప్రెషన్కు లోనైంది, కుంగుబాటుకు గురైంది, దానికి ఒక కారణం ఉంటుంది కదా. బతికడానికి వీలైనంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఏదో ఒక బలమైన కారణం, ఏదో ఒక అంశం గట్టిగా ఉండి ఉంటుంది. ఎందుకంటే తన భూమి మీద బతకొద్దు, ఉండొద్దు అనుకుంది. తనతో పాటు పిల్లల్ని కూడా ఒంటరిగా వదిలేసే ఉద్దేశం తనకు లేదు. పిల్లలు కూడా తను లేకపోతే ఎలా ఉంటారు అనే ఒక భయం, ఒక ప్రేమతో కూడిన భయము లేదా ఆందోళన, లేదా ఒంటరిగా పిల్లల్ని వదిలి ఉంచకపోవడము. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా కాదు, పోనీ సంఖలో ఎత్తుకొని అలా వెళ్ళి ఏదో చేసుకుందంటే కాదు, అది చిన్న పిల్లలు కాదు. ఆమె కంటే హైట్ ఉన్నారు, ఆమె కంటే అంటే ఎదిగిన పిల్లలు, దాదాపుగా ఇంటర్ చదివే పిల్లలు వీళ్ళంతా కూడా. సో ఆ పిల్లలు కూడా ఎలా ప్రేరేపించింది వాళ్ళని కూడా, వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు, నిజంగా చాలా ఆలోచిస్తేనే 11 రోజులు గడుస్తోంది. ఇంతవరకు పూర్తి ఆధారాలు ఇంకా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. చాలామంది స్టేట్మెంట్స్ తీసుకున్నారు, రకరకాల కోణాల్లో చూస్తున్నారు. ఎందుకంటే అంత ఈజీగా వదిలేసే కేసు కాదు ఇది. ఈ ఇష్యూ అనేది సమాజంలో చాలా ప్రభావితం చేస్తుంది. ఆ ఇద్దరు పిల్లల్ని ఒక తల్లి తీసుకెళ్ళి ప్రోత్సహించి ఇలా వాళ్ళంతల వాళ్ళుగా ప్రాణాలు తీసుకునేంత ఒక సంఘటన జరిగినప్పుడు సమాజంలో దీని గురించి చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు దీనికి ఒక కన్క్లూజన్ అయితే రావాలి. ఇప్పుడు పోలీసులు అదే పనిలో ఉన్నారు, ఈ మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు. బహుశా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు ఆధారంగా వచ్చేటువంటి సమాచారాన్ని క్రోడీకరించి బహుశా పోలీసులు ఇక దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. మేబీ ఇంకా దర్యాప్తులో ఇంకా ఏమైనా కొత్త అంశాలు వెల్లడైతే కనుక పోలీసులు దీనికి సంబంధించి అంశాలు బయటకు చెప్పే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏదైనా ఎవరైనా నిందితులుగా తేలితే శిక్షలు ఉండే అవకాశం ఉంది. అనుమానితులుగా ఉంటే కనుక ఇంకా కొద్ది రోజుల పాటు దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటిది ఏం లేదు, ఇదంతా కూడా తను సొంతంగా తనకు ఆ జీవితం నచ్చక తనంతట తానుగా ఆ రకమైన నిర్ణయం తీసుకుంది. తనతో పాటు పిల్లల్ని కూడా ఆ రకంగా ప్రోత్సహించింది అనుకుంటే కనుక త్వరలోనే కేసు కూడా దానికి సంబంధించి అవి కూడా బలమైన ఆధారాలు ఖచ్చితత్వంతో కూడినటువంటి అంశాలు బయటపడితే పోలీసులు కేసు క్లోజ్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పటికే దాదాపు 11 రోజులు అవుతుంది. అంటే ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ ఇంకా ఈ మిస్టరీ వీడకపోవడంతో ఇంకా రకరకాల చర్చలు, కొత్త కొత్త అంశాలు వీటికి అల్లుతుంటారు. మీడియా కథనాలు, ఇంకా వెబ్సైట్లు, న్యూస్లు, ఇవన్నీ కూడా న్యూస్లో రకరకాలుగా వస్తుంటాయి. సోషల్ మీడియాలో రకరకాల చర్చలు వస్తుంటాయి. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. మేబీ పోలీసులు ఈ అంశానిపై త్వరలోనే క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది.